దీన్ని అర్థం చేసుకున్నవాడు ఇంకా ప్రపంచంలో దేన్నైనా అర్థం చేసుకోగలుగుతాడు. కానీ వేరేదాన్ని అర్థం చేసుకున్నవాడికి ఇది రావాలి అంటే రావడం కష్టం. అదే ఇక్కడ ఉండేటటువంటి విశేషం. ఇది చదివిన వాడికి ఏదైనా పర్వాలేదు, కానీ ఏదో చదివిన వాడికి ఇది మాత్రం ఇది రావడం అంటే అది సాధ్యమయ్యేది కాదు. అది చిన్నప్పటి నుంచి ఆ ఉత్తమమైనటువంటి సంస్కారం, ఆ ఈశ్వరానుగ్రహం అనేది ఉంటే మాత్రమే ఇది మనకి లభిస్తుంది. కాబట్టి దీని యొక్క ఆ గొప్పదనాన్ని తెలుసుకొని విశేషంగా ఈ అవకాశాన్ని సార్థకపరచుకోవడం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి, కాబట్టి దీన్నే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అందుకోసం ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఆ అద్భుతమైన సాహిత్యం, దీంట్లో ఒక ఉత్కృష్టమైనటువంటి విద్య అనంటే అది ఈ అవధాన విద్య. ఆ ఉత్కృష్టమైనటువంటి అవధాన విద్య ఇప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రపంచంలో 100 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో ఇటువంటి ఈ దేశంలో మనకి జన్మ లభించడం అనేది చాలా దుర్లభం. అందులోనూ ఈ పరంపరలో జన్మించడం అనేటటువంటిది చాలా దుర్లభం. అందులోనూ ఈ పరంపరలో జన్మించి ఈ పరంపరని అనుసరించగలగడం అది ఇంకా దుర్లభం. అందులోనూ దీన్ని అధ్యయనం చేయగలగడం, ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయగలగడం. కొంతమందికి అధ్యయనం చేసేటప్పటికి అయిపోతుంది, వాళ్ళ సామర్థ్యం అయిపోతుంది, ఇంకా చాలు ఏదో చదివేశాం అయిపోయిందండి ఇంక అయిపోయింది అని అంటారు. కొంతమంది అధ్యయనం చేస్తారు, చేసి దాంట్లో కొంచెం ముందుకెళ్తారు, అది ముందుకెళ్ళగలుగుతారు. కొంతమంది కాస్త ముందుకెళ్తారు, చదువుతారు, బాగుంటుంది. ఏవో కొన్ని వాళ్ళు కూడా ఏవో కొంత ప్రయత్నం చేస్తారు, ఏవో శ్లోకాలు పద్యాలు రాయడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేసేవాళ్ళు కొంతమంది. అందులోనూ మళ్ళీ దాంట్లోనూ కొన్ని భేదాలు ఉన్నాయి. సామాన్యంగా పద్యాలు రాసేవాళ్ళు, కొంచెం మధ్యమంగా రాసేవాళ్ళు, ఉత్తమంగా రాసేవాళ్ళు, ఆ ఒక భేదాలు కూడా ఉన్నాయి. మళ్ళీ దాంట్లోనూ ముందుకెళ్ళాలంటే అలా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళాలి, ఎక్కుతూ ఉండాలి. అందులోనూ విశేషంగా ఈ అవధానం చేయాలి అని అంటే విశేషమైనటువంటి సామర్థ్యం కావాలి. అప్పుడు ఉన్న చోటే ఒకే చోట కూర్చొని ఇదంతా చేయాలంటే ఆశువుగా ఇదంతా ఒక్కొక్కటి చేయాలి అని అంటే అందులోనూ ప్రతిభావంతంగా చేయాలి. ఏదో ఊరికే 4 పదాలు వేసేసాం అయిపోయింది అన్నట్టు కాకుండా, ఇది అక్కడి నుంచి 1 పదం తెచ్చాం, ఇటు నుంచి 1 పదం తెచ్చాం, అన్నింటినీ కలిపాం, ఒక శ్లోకం చేసాం అయిపోయింది అనడం కాకుండా, ఒక విషయం ఏమిటంటే మనం ఏ శ్లోకాన్ని రాసినా ఇవాళ చూసినా కూడా ఇది చాలా బాగుంది అనిపించాలి, ఇంకో 10 ఏళ్ల తర్వాత చూసినా కూడా ఇది చాలా బాగుందని అనిపించాలి మనకి. అది ఇప్పుడు ఇవాళ చూసినప్పుడు బాగా అనిపించింది, మళ్ళీ కొన్నాళ్ళకి చూస్తే ఓహో ఇది ఇట్లా రాశాను నేనప్పుడు, కానీ ఇలా కాకుండా ఇంకా బాగా రాసుంటే బాగుండేది అని అనిపించకూడదు. అలా అనిపించకుండా ఉంటే అది చాలా గొప్ప పద్యం, గొప్పగా రాసినట్టు అని దాని అర్థం. అప్పుడు మనకు అనిపిస్తుంది అది ఆ రోజు ఏదో రాసినప్పుడు ఏదో అట్లా రాసేసాం, కానీ అదంతా సరిగ్గా రాలేదు, బహుశా ఇది ఇలా రాసుంటే బాగుండేది అని అనిపించకుండా ఇప్పుడు రాసిన అద్భుతమే, ఇప్పుడు చూసిన అద్భుతమే, ఇంకో 10 ఏళ్ళు 50 ఏళ్ల తర్వాత చూసినా అద్భుతమే, ఇంకో 100 ఏళ్ల తర్వాత ఇంకెవరైనా చూసినా అద్భుతమే అనేట్టుగా ఉంటే అది నిజమైనటువంటి ఆ గొప్ప సాహిత్యం అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు.